బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇవాళతో బడ్జెట్ సమావేశాలు చివరి రోజు జరగనున్నాయి. అటు ఇవాళ కూడా వరుసగా మూడో రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థల ఆడిట్ రిపోర్టులను సభలో టేబుల్ చేయనుంది ప్రభుత్వం. అలాగే సిఏజీ నివేదిక, ఫైనాన్స్ అకౌంట్స్ నివేదికలను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సో ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ డే కావడంతో ఈ రోజు కూడా పలు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి. సంధ్య, ఈరోజు 10వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇది చివరి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఏసీలో నిర్ణయించిన ప్రకారం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు జరగబోతున్నాయి. ఈ చివరి రోజు 6 బిల్లులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఒకవైపు వీటితో పాటు పలు రిపోర్ట్లను కూడా ఈరోజు నివేదికలను కూడా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. మొత్తానికైతే నిన్నటి వరకు వాడివేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సజావుగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒకవైపు రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన క్రషర్ పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో పాటు కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిని ఉద్దేశించి హావభావాలు వ్యక్తం చేసి హేళన చేసినట్టుగా సభ్యులు నిన్న ఇటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అటు ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడంతో దానికి సంబంధించిన ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్ననే సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఒకవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగబోతుంది. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈరోజు ప్రధానంగా తెలంగాణ అప్రోప్రియేషన్ బిల్లును ప్రవేశపెడతారు. తర్వాత బిల్లు 2 కూడా ప్రవేశపెడతారు. మొత్తానికి 6 బిల్లులు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు పంచాయతీరాజు, మున్సిపల్ సంస్థల ఆడిట్ రిపోర్టులను కూడా సభలో టేబుల్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ శాసనసభలో కాగు నివేదిక, ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ నివేదికలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇవాళతో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. మొత్తానికైతే అదేవిధంగా మధ్యాహ్నం ఈరోజు సన్నబియ్యం సంబంధించిన సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇక మరొక వైపు 6 బిల్లులకు సంబంధించిన ప్రధాన అంశాలు ఏంటంటే 6 బిల్లులలో ఈరోజు తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లును కూడా ఈరోజు దీని మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్ గిగ్ వర్కర్స్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం లభించబోతుంది. దీంతోపాటు తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఆమోదం తెలబోతుంది. ఇక ఫైనల్గా అప్రోప్రియేషన్ బిల్లులు ఈరోజు 2 కూడా బిల్లు 1, బిల్ 2 కూడా ఈరోజు పాస్ కాబోతున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. సంధ్య.